రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మామిడి తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఇది మామిడి దిగుబడిని నిర్ణయించే అత్యంత కీలక దశ కావడంతో రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మామిడి తోటల్లో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మల్యాలం జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త అడ్లూరి ప్రశాంత్ కుమార్ తెలిపారు. మామిడి తోటల్లో నీరు నిల్వకుండా ఉంచాలని రైతులకు సూచించారు. అధిక నీరు చెట్టుకు ఇవ్వడం వల్ల పూత రాలడం, తెగుళ్లు పెరుగుతాయని, అవసరమైతే తేలికపాటి నీరు పోసి నేలలో తేమ మాత్రమే ఉండేలా సమగ్ర యాజమాన్య చర్యలు నిర్వహించుకోవాలని, ఈ సమయంలో నత్రజని ఎరువులు అధికంగా వాడవద్దని, ఫలధారణ మెరుగుపడేందుకు 13.0.45 పొటాష్ నైట్రేట్ లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల పూత బలపడుతుందని, పూత రాలకుండా ఉండేందుకు బోరిక్ ఆమ్లం లీటర్ నీటికి 1 గ్రాము లేదా బోరిక్ 0.2% పిచికారీ చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.